కళనేని విశ్వేశ్వరరావు. తిరుమల పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఎంచక్క హాయిగా హ్యాపీగా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయరు. గతంలో మీరు బిగినింగ్ బ్రేక్ దర్శనానికి వెళ్ళినా మిమ్మల్ని నెట్టేస్తారు, లేదు స్పెషల్ దర్శనానికి వెళ్ళినా మిమ్మల్ని లాగేస్తారు. తమాషా ఏంటంటే శ్రీవారి సన్నిధిలో లేడీస్ని కూడా అక్కడ ఉండేటువంటి పురుషులు నెట్టేసేవాళ్ళు పట్టుకొని. ఇలాంటి సందర్భాలను కళ్ళారా చూశాను. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు నేను బిగినింగ్ బ్రేక్ దర్శనానికి వెళ్ళాను. స్పెషల్ దర్శనాలకి నేను కాకుండా నేను వెళ్ళొచ్చాను. చూసిన తర్వాత తాజాగా ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి, మంచిని మంచిగా చెప్పాలి, చెడునే కాదు అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. అందుకే నేను ఈ వీడియో మీకు చేయాలి, మీకు అందించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అనిల్ కుమార్ సింఘాల్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పష్టంగా కనిపించినటువంటి మార్పు ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ పొలైట్గా మాట్లాడుతున్నారు. అంతకుముందు నిర్లక్ష్యంగా వాళ్ళు ఈసరించుకుంటూ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పొలైట్గా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, మీరు క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడ తోసుకోవడాలు లేవు. ఒక్క చోట మాత్రమే ఉంది. అది కూడా బహుశా అనిల్ కుమార్ సింఘాల్ గారు ఖచ్చితంగా దాన్ని సెటరేట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. బంగారు వాకిల దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 క్యూలు ఉంటాయి. ఒకటేమో రైట్ సైడ్, ఇంకొకటేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ దానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని దగ్గరగా చూసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు మొదటి క్యూ లైన్లోకి వెళ్ళడానికి కొంచెం నెట్టుకుంటూ ఉన్నారు. అలాగే పక్కన ఉండే క్యూ లైన్లోకి వెళ్ళడానికి ఈ క్యూ లైన్లో వెళ్ళమని చెప్పేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది పెడుతున్నారు. సో అక్కడ తొక్కిసలాట జరుగుతుంది ఇప్పటికీ కూడా బంగారు వాకిల దగ్గర. ఇదొక్కటే అనిల్ కుమార్ సింఘాల్ గారు గమనించి కనుక పరిష్కారం చేస్తే ఆ క్యూ లైన్లో ఎక్కడ కూడా తొక్కిసలాట, నెట్టుకోవడం, ఒకరికొకరు పోట్లాడుకోవడం ఇవన్నీ ఉండవు. ఎందుకంటే 16 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో అనేక సార్లు భక్తులు క్యూ లైన్లో ఇబ్బంది పడేటువంటి సంఘటనలను మనం చూసాం. బిగినింగ్ బ్రేక్ దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తొక్కిసలాట్లో ఇరుక్కుపోయినటువంటి సందర్భం, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లాగి పడేసిన సందర్భం బిగినింగ్ బ్రేక్ దర్శనం వాళ్ళకి స్వయంగా అనుభవించాను నేను. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా మారిపోయింది. బ్రహ్మోత్సవాల్లో చిన్న పొరపాటు కూడా జరగకుండా, ఏదో అడపదప్ప 1-2 చిన్న చిన్నవి స్వల్పంగా జరిగి ఉంటాయేమో కానీ ఓవరాల్ గా బ్రహ్మోత్సవాల్ని అత్యంత అద్భుతంగా డిసిప్లైన్ గా ఏమాత్రం ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్వహించారు అనిల్ కుమార్ సింఘాల్ గారు. కాకపోతే అంచనాకి మించి బ్రహ్మోత్సవాలకు వచ్చారు. నేను కూడా 27వ తారీఖున నేను వెళ్ళడం జరిగింది బ్రహ్మోత్సవాల సమయంలోనే. అది కూడా గరుడ సేవకు ముందు రోజు వెళ్ళడం జరిగింది. అప్పటికే జనం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసారు. అందుకే మాడ వీధుల్లోకి ఎంతవరకు భక్తుల్ని అనుమతించాలో అంతవరకే అనుమతించారు, మిగతా వాళ్ళని అనుమతించలేదు. ఒకవేళ కనుక అందరినీ అనుమతించినట్లయితే తొక్కిసలాట జరిగి ఉండేది. అది జరగకుండా ముందుగానే వ్యూహాత్మకంగా ఏర్పాట్లు చేశారు. అంటే ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది? ఎంప్లాయీస్ లో ఒకేసారి మార్పు వచ్చేసింది, పొలైట్నెస్ వచ్చేసింది, భక్తుల పట్ల గౌరవం ఇస్తున్నారు. అలాగే క్యూ లైన్ లో ఉండేటువంటి వాళ్ళకి ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. లోపల ఉండేటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ కూడా టచ్ చేయట్లేదు. విచిత్రంగా స్పెషల్ దర్శనానికి 300 రూపాయల దర్శనానికి నేను వెళ్ళాను, అక్కడ కూడా టచ్ చేయట్లేదు. ఎవరి కూడా దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు కామ్గా. వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఎక్కడ గందరగోళం చేయట్లేదు. అంతకుముందు బిగినింగ్ బ్రేక్ దర్శనానికి వెళ్ళినా కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు వెళ్ళండి వెళ్ళండి అని తోసేస్తూ అక్కడ గోవిందనామాల కంటే కూడా వీళ్ళ గొడవ ఎక్కువ ఉండేది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, ఇంకా మెరుగుపడుతుంది అనేటువంటి ఒక నమ్మకం కలుగుతూ ఉంది. ఇందుకీ ఈ అనిల్ కుమార్ సింఘాల్ గారు చిత్తశుద్ధి ఏంటి అని అంటే, శ్రీవారికి అత్యంత విశ్వాసంగా ఉండేటువంటి భక్తుడు, శ్రీవారి భక్తుడు. ఆయన తొలిసారి ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మెట్ల మార్గం ద్వారా నడిచెళ్ళి ఆయన బాధ్యత స్వీకరించారు. ఇప్పుడు 2వసారి ఈవోగా అయిన తర్వాత కూడా ఆయన మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి అక్కడ శ్రీవారి బాధ్యతలు తీసుకున్నారు ఈవోగా. అంతేకాదు భక్తులతోటి నేరుగా మమేకం అయ్యారు ఆయన.
భక్తులతోటి నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆయన. బ్రహ్మోత్సవాల సందర్భంగా నేను చూశాను, సాదాసీదాగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా భక్తుల మధ్యకి వెళ్ళి నవ్వుతూ ఆయన మాట్లాడారు. ఎలా ఉంది శ్రీవారి దర్శనం, ఎలా ఉంది, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్ని అడిగి ఆయన తెలుసుకుంటున్నాడు. ఒక మామూలు సాధారణ సామాన్యమైనటువంటి భక్తునిలాగా వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడటం చూస్తూ ఉంటే నిజంగా శ్రీవారికి నిజమైనటువంటి భక్తులు ఈవోగా దొరికారు అని చెప్పి అనిపిస్తుంది. అందుకే చంద్రబాబు గారు చెప్పారు, 360 degrees యాంగిల్లో స్టడీ చేసిన తర్వాతనే ఇటీవల కాలం IAS IPSని బదిలీ చేయడం జరిగిందని చెప్పారు. నిజంగానే 360 degrees యాంగిల్లో స్టడీ చేసి ఆయన ఈ నియామకం చేపట్టారు. దాని ఫలితం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తుంది. ఇంతకీ ఆయన ప్రొఫైల్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈయన అనిల్ కుమార్ సింఘాల్ గారు 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ IAS అధికారి. ఈసీఈలో బీటెక్ చేశారు. ఆయన కేవలం 23 సంవత్సరాల్లోనే ఆయన IAS అయ్యారు. అసిస్టెంట్ కలెక్టర్గా అనంతపురం, అసిస్టెంట్ కలెక్టర్గా నెల్లూరు, సబ్ కలెక్టర్గా గద్వాలు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ITDA కేఆర్పురం, ప్రాజెక్ట్ ఆఫీసర్ ITDA ఉట్నూరు ఆయన పనిచేశారు. జాయింట్ కలెక్టర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గుంటూరు చేశారు. గుంటూరుకి అనిల్ కుమార్ సింఘాల్ గారు అప్పట్లో జాయింట్ కలెక్టర్ చేశారు. చిత్తూరు చేశారు జాయింట్ కలెక్టర్గా మెదక్ సంగారెడ్డి చేశారు. కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేశారు. అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా కూడా చేశారు ఆయన. ఇంకా డైరెక్టర్గా DOPT ఢిల్లీలో DOPT చేశారు డైరెక్టర్గా. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ OSDగా చేశారు. AP భవన్ OSDగా చేశారు. అలాగే రెసిడెంట్ కమిషనర్గా AP భవన్ చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం చేశారు. గతంలో 2017 నుంచి ఆయన 2020 వరకు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆరోగ్య శాఖకి చేశారు, వైద్య ఆరోగ్య శాఖకి. అలాగే కుటుంబ సంక్షేమంకి స్పెషల్ కమిషనర్గా AP భవన్ న్యూఢిల్లీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్విరాన్మెంట్స్ చేశారు, రెవెన్యూ శాఖకి. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. గవర్నర్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన, అలాగే పట్టణాభివృద్ధి శాఖ చేశారు. అదనపు కార్యదర్శిగా పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం చేశారు. విద్యాశాఖ మంత్రిత్వ శాఖ కూడా చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇక టీటీడీ ఈఓగా 2017-20లో మొదటిసారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి టీటీడీ ఈఓగా సెప్టెంబర్ 20, 2025న ఈ బ్రహ్మోత్సవాలకు ముందు ఆయన బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ చరిత్రలో 2 సార్లు ఈ పదవులు చేపట్టినటువంటి అధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ గారికి నిజంగా ఒక అవకాశం అది. ఆయన ఎందుకంటే ఆయన సామర్థ్యం, IASగా ఆయన ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా, ఏ శాఖలో చేసినా ఎక్కడ చేసినా కానీ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆయన ట్రాక్ రికార్డ్ క్లీన్గా ఉంది కాబట్టి వెంకన్న ఆయన్ని రెండోసారి ఈఓగా తీసుకొచ్చుకున్నారు. సెప్టెంబర్ 10న ఆలయంలో శబ్దం చేసి బాధ్యతలు స్వీకరణ, భక్తుల అభిప్రాయాల ఆధారంగా సంస్కరణలు, బ్రహ్మోత్సవాల సమయంలో సౌకర్యాలు ఖచ్చితంగా మెరుగుపడ్డాయి, దీంట్లో డౌట్ లేదు. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఆయన క్రిమినల్ కేసులు పెట్టడానికి హెచ్చరించారు. ప్రత్యేక మానిటరింగ్ బృందాన్ని అందుకోసం ఏర్పాటు చేశారు. ఇక లడ్డు, శ్రీవారి లడ్డు అంటే మొత్తం భక్తులకి ఎంత ఇష్టమో తెలుసు. అందుకే ఆ నాణ్యతను మెరుగుపరచడానికి ఆయన లడ్డు తయారీ ప్రక్రియలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టారు. శుభ్రత, నాణ్యత నియంత్రణ పటిష్టం చేశారు. సీసీ కెమెరాలను పెట్టారు. అక్కడ లడ్డు తయారీ కేంద్రంలో సీసీ కెమెరాలు పెట్టారు. అలాగే బ్లాక్ మార్కెట్ లో అమ్మేవాళ్ళు ఇంతకు ముందు లడ్లు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నారు. లడ్లు అకౌంట్ వద్ద డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా పెట్టారు, ఎందుకంటే బ్లాక్ మార్కెట్ లో వెళ్తుంది కాబట్టి. ఇక ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ, ఇది మరింత పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా. ఎందుకంటే మనం స్పెషల్ దర్శనాలకి 300 రూపాయల దర్శనాలు కానీ ఆర్జిత సేవలకు కానీ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ 5 మినిట్స్ అది మామూలు వాళ్ళకి మనం భక్తులకి ఎవరికి కావట్లేదు. బహుశా అది కూడా సెటరైట్ చేయాలి. ఇంకా సెటరైట్ చేసిన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్లను అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. అలాగే సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు వసతులు, తిరుమలలో భక్తుల కోసం అదనపు వసతి గృహాలు నిర్మాణం చేపట్టే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. రిసెప్షన్ కౌంటర్లో సామర్థ్యం కూడా పెంచుతున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భక్తులకి సమాధానం చెప్పేటువంటి కౌంటర్లు తక్కువగా ఉన్నాయి. సో అందుకే వాటిని పెంచుతున్నారు. ఆన్లైన్ రూమ్ బుకింగ్ వ్యవస్థ సులభతరం. ఆన్లైన్ బుకింగ్ రూమ్లు అనేది ఇది పెద్ద కష్టతరమైనటువంటి అంశం. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం
ఆ దర్శనం కంటే కూడా ఈ రూములు బుకింగ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా కఠినం. రావడం అనేది రూమ్ అక్కడ వెయిట్ చేయాలి గంటలు. దానికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అన్నప్రసాద కేంద్రాల సామర్థ్యం పెంచుతున్నారు. అలాగే 1,00,000 మంది భక్తులకు ఉచిత భోజనం అలాగే చేయించడానికి నాణ్యత శుభ్రత మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు. ఆదాయం విరాళాలు హుండీ సేకరణలో పారదర్శకత, ఎందుకంటే హుండీ ఈ మధ్యకాలంలో ఎలా పోయిందో మనకు తెలుసు. అందుకే హుండీ సేకరణలో కూడా పారదర్శకత, డిజిటల్ చెల్లింపుల విధానం, అలాగే డిజిటల్ టికెట్ చెల్లింపుల కోసం యూపీఐ కార్డు చెల్లింపుల సౌకర్యం, టీటీడీ సేవల కోసం ఈ టెండరింగ్ వ్యవస్థ బలోపేతం చేశారు. ఆర్థిక లావాదేవీలపై కఠిన ఆడిట్ విధానాలు, అవినీతి ఆరోపణలు తగ్గించేందుకు చర్యలు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నారు ఆయన. అదే అందుకే చెప్పేది పొలైట్నెస్ పెరిగింది ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు. భక్తులతో మెరుగైన సంభాషణ, నాణ్యత పెంపు, స్వచ్ఛంద సేవకుల సంఖ్య పెంపు, భక్తుల సహాయం కోసం సమర్థవంతంగా వినియోగింపు, టీటీడీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, విద్యా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి అనిల్ కుమార్ సింఘాల్ గారు సమాయత్తమవుతున్నారు. సో ఇవన్నీ కూడా కేవలం ఆయన బాధ్యతలు స్వీకరించినటువంటి 10-15 రోజుల్లోనే కనిపించినటువంటి మార్పులు. ఇవి ఇంకా కూడా మెరుగైనటువంటి విధంగా వాటిని సంస్కరించబోతున్నారు. ఆయన చిత్తశుద్ధితోటి, ఆయనకున్నటువంటి టాలెంట్ తోటి ఆయన ఖచ్చితంగా తిరుమలకి వెళ్ళేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారనేటువంటి నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే నేను 2019 నుంచి 2024 మధ్యలో 2019 నుంచి 2024 మధ్యలో తిరుమలకి వెళ్ళాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి నేను వీడియో చేశాను. 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళాను, అప్పుడు ఒక వీడియో చేశాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిగినింగ్ బ్రేక్ దర్శనానికి వెళ్ళి ఎంత ఇబ్బంది పడ్డామో, ఇప్పుడు 300 రూపాయలు టికెట్కి వెళ్ళి ఇబ్బంది లేకుండా ఎవరి చేత నెట్టించుకోకుండా రాగలిగాను. ఇది ఒక పెద్ద మార్పు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ రూమ్ కావాలని వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడతారో అందరికీ తెలుసు. శ్రీవారి భక్తులకి, తిరుమల వెళ్ళే భక్తులు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎంత పొలైట్ గా మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేసు. అంటే అందరూ ఉండకపోవచ్చు, కానీ చాలా మంది పొలైట్ గా మాట్లాడుతున్నారు. టోటల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ అంబియన్స్ నే అనిల్ కుమార్ సింఘాల్ గారు మార్చేశారు. ఆయన రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు కనుక ఎవరు అడ్డుకోకపోతే ఖచ్చితంగా ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో గౌరవంగా భక్తులు దర్శనం చేసుకొని శ్రీవారిని తనివి తీరా చూసి సంతృప్తికరంగా మళ్ళీ తిరిగి వచ్చేలాగా ఆయన చేయగలరు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం మీరేంటి అనేది, అలాగే తిరుమల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.